ఒక చిన్న స్టోరీ విందామా? ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయికి దేవతలు శాపమిచ్చారంట. నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకుంటున్నావో ఆ అబ్బాయి 7 రోజులు అవ్వకుండానే చనిపోతాడు అని. ఊర్లో ఉన్న అబ్బాయిలందరూ ఈ అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోతున్నారంట. ఈ అమ్మాయి అంత అందంగా ఉంటుందంట. కానీ ఈ అమ్మాయికి ఉన్న శాపాన్ని తెలుసుకొని ఏ ఒక్కరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవట్లేదంట. కానీ ఒక అబ్బాయి మాత్రం ఈ అమ్మాయిని చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. 6 రోజులు అయిపోయిందంట. 7వ రోజు ఇద్దరు ఒకరి చేయి పట్టుకుని బాధపడుతూ ఉన్నారంట. ఆ అబ్బాయి అన్నాడంట, "నువ్వేం బాధపడవాకు. నేను నీతో ఒక్కరోజు గడిపినా అది నాకు జీవితాంతం సంతృప్తినిస్తుంది. అలాంటిది నేను నీతో 6 రోజులు ఉన్నాను. నాకు ఇంకేం కావాలి. నేను హ్యాపీగా చనిపోతాను" అన్నాడంట. కానీ ఈ అమ్మాయి మాత్రం ఏడుస్తూ ఉందంట, "నీకేం కాకూడదు, నీకేం కాకూడదు" అని. 8వ రోజు వచ్చేసిందంట. కానీ ఈ అబ్బాయి చనిపోలేదంట. ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోతున్నారంట. ఏంటి చనిపోలేదు, ఏంటి చనిపోలేదని. అప్పుడు దేవతలు ప్రత్యక్షమై ఈ అమ్మాయితో అన్నారంట, మేము మేము నీకు శాపమిచ్చాం నిజమే, కానీ నీకు నిజమైన ప్రేమ దొరికినప్పుడు మా శాపాలైనా ఏ దోషాలైనా నిజమైన ప్రేమని ఏమీ చేయలేవని వెళ్ళిపోయారంట. సో మీలో కూడా చాలామంది జాతకాలు కలవలేదనో, దోషాలు ఉన్నాయనో, ప్రేమించిన వాళ్ళని దూరం పెట్టేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే మీ లవ్ చాలా ప్యూర్గా ఉంటాయి. ఏ దోషాలైనా ఏ శాపాలైనా మిమ్మల్ని ఏం చేయలేవు. సో మీరు కనుక మీ ప్రేమలో ట్రూగా ఉంటే మీరు ప్రేమించిన వాళ్ళ చేయి వదిలిపెట్టకండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే చిన్న కామెంట్ చేయండి.